మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. రాహుల్ గాంధీ గారు వాక్యాలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి అమెరికాలోని జార్జ్ విశ్వవిద్యాలయంలో చేసిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో దానికి నిరసనంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 21వ తేదీ ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు లాల్ సింగారే గారు, ఈరోజు మన కోలార్ ఎక్స్ఎంపీ, ఈ రెండు రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయిన మన మునిస్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి, ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, దాని తర్వాత అనేక విషయాల మీద ఆయన ధారాళంగా మనకి అనేక విషయాలు తెలియజేయడం, దీనికి మరో అతిథులుగా వచ్చిన జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి, మరి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ గారు, మరి వేదిక మీద ఉన్న ఎదురుగా ఉన్న రాష్ట్ర ఎస్సీ మోర్చా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రిజర్వేషన్ల విషయంలో గతం నుండి కాంగ్రెస్ వైఖరి మనం గమనించగలిగితే 70 సంవత్సరాలుగా దళితులకు వ్యతిరేకంగా ఆర్థికంగా కానీ ఉపాధి రకంగా కానీ ఎలాంటి చొరవ చూపకుండా కేవలం రాజకీయ ఓటు బ్యాంకు కోసం నిరంతరం శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కుటుల రాజకీయాలకు ఇప్పుడు ఒక పులి స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఎస్సీ మోర్చా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తే అంబేద్కర్ నుంచి ఇక్కడున్న ఆఖరి గడపలో ఉన్న దళితుల యొక్క విషయాలను చూస్తే కాంగ్రెస్ చేసిన కుట్రల రాజకీయాలకి ఎన్నో లక్షల మంది ఈరోజు అన్ని విధాలుగా నష్టపోయిన విధానాన్ని మనం చూసాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కుట్ర రాజకీయాలకి అంతం పడాలని చెప్పి ఎస్సీ మోర్చా చేస్తున్న ఈ యొక్క పోరాటంలో మనకి ఉద్దేశించి అనేక విషయాలు మీడియా ముందర మాట్లాడాల్సిందిగా మేము మునిస్వామి గారిని అదే పనిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం ఏ విధంగా ఇబ్బంది పడినామో, ఆర్థిక మూలాలు పెరగకుండా, రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఉపాధి లేకుండా, మౌలిక వసతులు ఇవ్వకుండా, ఈరోజు దాదాపు లక్షలాది మంది దళితులకి ఈరోజు రోడ్డు పడేసిన విధానాన్ని మనం అనేక సార్లు అండగట్టాం, అనేక సార్లు ఉద్యమాలు చేశాం. నాతో పాటు రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సంబంధించిన వాళ్ళ మీద అనేక కేసులు పెట్టినా ఎక్కడ కూడా మేము ఇది చేయకుండా ఈరోజు నా మీద దాదాపు 7 కేసులు ఉన్నా కూడా ఈరోజు మేము భయపడకుండా మా ఉద్యమాల వైపు ప్రయాణించాం. అంతేకాకుండా ఈరోజు ఎన్డీఏ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండాలా, అదేవిధంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క ఈ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, ఆమె నిరంతరం నిన్న కూడా గంటకి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎస్సీ మోర్చా ఏ విధంగా ప్లాన్ చేశారని చెప్పి మాకు భుజం తట్టి దళితుల మీద ఉన్న ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న మా మేడం దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇప్పుడు కూడా మాట్లాడి ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి దీని మీద రాజకీయంగా కాకుండా సామాజిక పరంగా మా హక్కుల్ని కాలు రాసేస్తామని ఓపెన్గా ఒక విదేశీ గడ్డపైన మాట్లాడిన కుట్రని భగ్నం చేయాలని చెప్పి ఎస్సీ మోర్చా కంకణం కట్టుకున్న విధానాన్ని, దీనికోసం అదే పనిగా జాతీయ పార్టీ మా పార్టీ అధ్యక్షులు లాల్ సింగారే గారు మన మునిస్వామి గారిని పంపించడం శుభసూచిక. కాబట్టి మనకు ఉద్దేశించి మన మునిస్వామి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాం. దేశవ్యాప్తిగా ఎస్సీ మోర్చా అన్ని రాష్ట్రంలోనూ యూఎస్ఏకి పోయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ భారతం వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా
వచ్చే దినంలో మా పార్టీ దేశంలో అధికారానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ తీసేస్తామని ఏమి చెప్పిండారో దాని వ్యతిరేకంగా మా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా ఎస్సీ మోర్చా అధ్యక్షులైన దేవానంద్ గారు, శ్రీరామ్ గారు, బాజీ గారు, మా ఎస్సీ మోర్చా పదాధికారులు, మా జార్జ్ గారు అంతా కలిసి ఈ పొద్దు ప్రెస్ మీట్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వ్యతిరేకంగా యుఎస్ఏలో రాహుల్ గాంధీ మాత్రం మాట్లాడలేదు. 1956లో ఓబీసీకి వ్యతిరేకంగా నెహ్రూను మాట్లాడినారు. 1961లో ఈ దేశంలో ఉన్న అన్ని రాజ్యంలో ముఖ్యమంత్రులకి ఏమి మీಸಲಾతిలో అసమర్థులు అనేసి నెహ్రూలు చెప్పిండారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలక్షన్కి నిలిచినప్పుడు నెహ్రూ వాళ్ళు రెండు సార్లు ఒక ప్రధానమంత్రి అయ్యింది, వాళ్ళని ఓడిపియాలనేసి పోయి ప్రచారం చేసి ఎస్సీ వ్యతిరేకంగా ఉండాను నేను అనేసి నిరూపించినారు. మండల్ ఆయోగ దాన్ని ఇందిరాగాంధీ పోస్ట్పోన్ చేస్తా ఓబీసీకి వ్యతిరేకంగా అబ్నింకన్ చేసుకొని వచ్చిండారు. 1985లో రాజీవ్ గాంధీ వారు రిజర్వేషన్ అభ్యర్థులు బుద్ధులు అనేసి చెప్పిండారు. బుద్ధులు మీన్స్ బుద్ధిహీనులు అనేసి. నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో మండల్ ఆయోగాన్ని రాజీవ్ గాంధీలు ఆపోజ్ చేసిండారు. దీన్నంతా చూస్తూ ఉంటే ఇందిరాగాంధీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎస్సీ బస్తీలకు వచ్చి మా బిడ్డలను ఎత్తుకొని ఒక ముత్తు పెట్టి మళ్ళీ ఇంటికి పోయి ఆ బట్టలంతా టోటల్ అగ్గిపెట్టి ఎస్సీలను ముట్టేస్తే నడిచి అప్పుడు ఇంకాను ఈ ఎస్సీలు వ్యతిరేకంగా పనిచేసుకొని వచ్చిండారు. రాహుల్ గాంధీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది. ఒక ఫ్యామిలీ ట్రీ, వాళ్ళ అవ్వ, వాళ్ళ తాత, వాళ్ళ నాయన, వాళ్ళమ్మ, ఆమెకి వీణ, ఒక కుటుంబం చేతిలో ఉండే ఈ పార్టీ ఒక 2 సార్లు ఫుల్ మెజారిటీ ఇడిస్తే 60 సంవత్సరాల్లో ఫుల్ మెజారిటీ ఒకసారిను రాలేదు. వాళ్ళు ఈ దేశంలో అధికారంకి రావాలనేసి మా సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. పుల్వామా అటాక్ అయితే దాని మీద డౌట్ పడతారు. పాకిస్తాన్ ఉగ్రగామిల్లో చేసిండారని సేమ్ గ్యారంటీ అని డౌట్ పడతారు. ఒక పక్క పోయి చైనాలో సీక్రెట్గా మాట్లాడుకొని వస్తారు. పాకిస్తాన్ ఫేవర్గా మాట్లాడతారు. ఈ దేశంలో ఉండే
బహుసంఖ్యాత్ అప్పుడు ఇంకా హిందుస్థాన్ అనేసి ఇది భారతదేశానికి పాకిస్తాన్ ఇండియా హిందుస్థాన్ అనేసి ఏం డివైడ్ అయ్యా అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి ఇప్పుడు కాదు రేపు ప్రాబ్లం అవుతుంది టోటలీ హిందుస్థాన్ అంటే ఇక్కడ వీళ్ళే ఉండాలా పాకిస్తాన్ అంటే వాళ్ళే ఉండాలి అట్లా చేయండా లేకపోతే ముందరికి ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు చెప్పరు అయితే నెహ్రూ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా దాన్ని వినలేదు ఈ పొద్దు మేము అనుభవిస్తూ ఉన్నాము అంటే ఆ కమ్యూనిటీ ఉండేవాళ్ళంతా చెడ్డోళ్ళని కాదు బాజీసాబ్ అనేవాళ్ళు ఉంటారు దేశం పరంగా ఉండేవాళ్ళు అయితే ఈ అలీబాబా 40 చోర్స్ అనేసి ఏమి INDA మిత్రకూటం చేసుకున్నారు వీళ్ళు అంతా వాళ్ళు దాంట్లో ఉండేదంతా దొంగలే అందరూ ఆ తమిళనాడులో ఉండే కన్నిమోళిని ఇంకా నడుమారన్ ఇంకా మారన్ ఇంకా రాజన్ ఇంకా అందరూ బెయిల్ పైన ఉండేవాళ్ళే భ్రష్టాచారం చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్ళే ఉండేది వీళ్ళంతా కలిసి నరేంద్ర మోదీజీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఫుల్ పవర్ఫుల్గా వస్తూ ఉంది ఏమన్నా చేసి ఓడియాలనేసి దేశం వ్యతిరేకంగా ఎవరెవరు ఉండారో వాళ్ళ జతలో చేయి జోడిపించి కమ్యూనిటీ జాతిలో డివైడ్ చేసుకొని డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ఎట్లా బ్రిటిష్ వాళ్ళు చేసి అట్లా చేసుకొని వస్తూ ఉంటారు వీళ్ళు ఎవరు హిందుత్వం విరుద్ధంగా మాట్లాడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎవరు అయోధ్యలో రామ మందిర ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంటే భజన చేసకపోతే బ్యానర్లు కట్టకపోతే వాళ్ళకి పర్మిషన్ కావాలని అడుగుతారు గణేష ఉత్సవానికి గణేశన్ పెడితే దానికి పర్మిషన్ అడిగి ఒక 10 డిమాండ్లు పెడతారు షరతులు పెడతారు అయితే మతాంధుడైన టిప్పు సుల్తాన్ ఫ్లెక్స్ పెట్టకి యావది పర్మిషన్ వద్దు ఎవరెవరు దేశం వ్యతిరేకంగా ఉండారో వాళ్ళకి సపోర్టింగ్గా వీళ్ళు నిలుచుకొని టోటల్ అన్ని ఓబీసీలు SC STలు అంతా టోటల్ ఆపోజ్ చేసుకొని రిజర్వేషన్ పీకేస్తానని ఏమి రాహుల్ గాంధీ చెప్తా ఉంటారు వాయిన్ చెప్పిండేది కాదు వేరే వాళ్ళు చెప్పించిండేది అలాంటే వాయిన్కి అంత బుద్ధి లేదు అది ఈ INDA మిత్రకూటానికి తెలుసును వీనేమన్నా PM క్యాండిడేట్ అనేసి మొన్న ఎన్నికల్లో చెప్పేసింటే ఈ అలీబాబా 40 స్టోర్స్ ఎవరెవరు ఉండ్రి కేజ్రీవాల్ని ఇంకా పెట్టి అందరూ సైడ్కి పోతూ ఉండ్రి ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తాను SC ST OBCకి అని ఏం చెప్పిండారు దానికే మేము పూరా దేశంలో ధర్నాలు పోరాటం చేస్తూ ఉంటాము ఎలాంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సంవిధానం నాట్ల దళితుడు పేద దళితుడు ఇప్పుడు ఒక MP కావాలంటే ఆ రాజ్యాంగం ఇంకా సాధ్యము అది ఇచ్చిండేది అంబేద్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ వాళ్ళు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు ప్రమాణ వచనం పైనప్పుడు వాళ్ళు చెప్పిండ్రి సంవిధానానికి నమస్కారం వేస్తూ ఈ దేశంలో ఒక ఛాయ్ అమ్మేవాడు కొడుకు ప్రధానమంత్రి అయిందాడంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సంవిధానము అనేసి చెప్పిండారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆ సంవిధానం గురించి నరేంద్ర మోదీ వాళ్ళు ప్రధానమంత్రి అయిన మిటికి పంచతీర్థాలు అనేసి వాళ్ళు పుట్టిన జాగాలు వాళ్ళు పెరిగిన జాగా వాళ్ళని చదివిన జాగా వాళ్ళని సచిన జాగా ఇదంతా డెవలప్మెంట్ వేల కోట్లలో ఖర్చు పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోతే కాంగ్రెస్ వాళ్ళకి రాజ్ఘాట్లో
5 ఎకరాలు 10 ఎకరాలు 8 ఎకరాలు ఇట్లా జాగం ఇచ్చిండారు. నెహ్రూకి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి అంతా. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి 6కి 3 అడుగుల జాగాలోను రాజ్ఘాట్ల ఇయలేదు. ఇవ్వాలంటే వాళ్ళకి తెలుసు ఈ ప్రపంచంలోనే బ్రిలియంట్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకేమన్నా ఇక్కడ రాజ్ఘాట్ల స్థలం ఇచ్చేస్తే, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం ఇచ్చేస్తే ప్రపంచంలో ఉండేవాళ్ళంతా నెహ్రూకి చూసే ఇందిరాగాంధీ సమాధికి ఎందరు వస్తారో దాని పొద్దంతా అంబేద్కర్ని చూసేకి వస్తారనేసి అప్పుడే తెలుసుకొని ఆయన్ని మహారాష్ట్రకు పంపిణీ. ఏ అంబులెన్స్ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఏ అంబులెన్స్ది కాస్ట్లీ లేదు, రెంట్ లేదు. అప్పుడు మనోళ్ళంతా ఒక్కొక్క రూపాయలు భిక్షమెత్తి దాన్ని కూడిపెట్టి దానికి ఎయిర్ అంబులెన్స్కి కాస్ట్లు ఇచ్చిరి. అప్పుడు ఇంకా ఇప్పొద్దురుగు వీళ్ళు ఏముండారు కాంగ్రెస్ వాళ్ళు దళితులకు వ్యతిరేకంగా పనిచేసుకొని ఎన్నికలు వస్తే ఎలక్షన్ వస్తే మాత్రమే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్తా ఉండరు. దానికే నేను ఈ పత్రికాగోష్ఠిలో నేను చెప్పేది ప్రెస్ మీడియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.